देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासती खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम ला युरद्दु दुआउ बैनल अज़ानी वल इक़ामती। तिरमिज़ी शरीफ। अज़ान और इक़ामत के दरमियान दुआ रद्द नहीं होती। नजर सबसे पहले सुर्खियों पर। किसानों की तरक्की तेलंगाना हुकूमत की अव्वलीन तरजीहात में शामिल, रियासती वजीर के तारक रामाराव। कारगुजार रियासती कांग्रेस सदर रेवंत रेड्डी की किसान भरोसा यात्रा जारी। रियासती वक्फ बोर्ड के अमला का इजलास में लिए गए अहम फैसले। रियासती वजीर के तारक रामाराव ने आज राजन्ना सिरसल्ला जिले का दौरा किया, जहां उन्होंने गुम्भीराव पेट में रैतु वेदिका का इफ्तिताह किया। आज के इस दौरे में केटीआर के हमरा नायब सदर नशीन प्लानिंग कमेटी जी विनोद ने भी मौजूद थे। वजीर मौसूफ ने कहा कि रियासती हुकूमत ने किसानों की बहबूद को अपनी अव्वलीन तरजीहात में शामिल किया है और इसी सिमत हमारी हुकूमत काम कर रही है। चीफ मिनिस्टर ने ज़रई अराजियात के लिए पानी की फराहमी को यकीनी बनाने के लिए शब व रोज़ काम किया है। किसानों को बरक़ी की फराहमी को यकीनी बनाने के लिए काम किया गया। किसानों को ज़राअत के लिए सरमायाकारी के तौर पर रैतु बंधु स्कीम का आगाज़ किया। बाद अज़ां वज़ीर मौसूफ ने निर्मला मौज़े में अगस्तिया सुपर फूड इंडस्ट्रीज़ का संगे बुनियाद रखा। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि हुकूमत जहां तक मुमकिन हो सके वहां तक बड़ी बड़ी कंपनियों को तैयार करते हुए फूड प्रोसेसिंग इंडस्ट्रीज़ के क़याम को यकीनी बनाया। उन्होंने मज़ीद कहा कि अगस्तिया इंडस्ट्रीज़ आइंदा 3 सालों में 200 करोड़ का सरमाया करेगी, जिससे रास्त किसानों और इलाके के बेरोजगार नौजवानों को फ़ायदा होगा। మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు రైతు వేదికల నిర్మాణం జరగాలి, 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున ఒక క్లస్టర్ ఏర్పాటు కావాలి, ఆ 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండాలి, ఆ 5,000 ఎకరాల్లో పంటలు పండించే రైతన్నలు ఓ దగ్గర కూర్చొని మాట్లాడేందుకు ఒక వేదిక కావాలి అనే ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో, ఆయన ఆలోచన ఏదైతే ఉందో, దానికి అనుగుణంగా మరి రాష్ట్రమంతటా ప్రభుత్వమే కట్టాలంటే సరిపోదు. ఇందులో ఎక్కడి వాళ్ళు అక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మీరు పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తే ఆనాడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం స్థలం ఇచ్చిన చోట స్వంత ఖర్చులతో మా తాతగారైన రాఘవరావు గారు, మా నాయనమ్మైన వెంకటమ్మ గారుల పేర్ల మీద మన నియోజకవర్గంలోని 5 మండల కేంద్రాల్లో కూడా మరి ఇదే స్థాయిలో ఇంతే బ్రహ్మాండంగా రైతు వేదికలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈరోజు గంభీరావుపేటలో మొట్టమొదటి ప్రారంభించుకున్నాం, ముస్తాబాద్లో, ఎల్లారెడ్డిపేటలో, తంగళ్లపల్లిలో, వీర్నపల్లిలో అన్ని చోట్ల కూడా ఇదే రకంగా ఇదే హంగులతో చక్కగా నిర్మాణం చేసుకొని మండల వేదిక అంటే మండలం పెద్ద గ్రామం కాబట్టి, పెద్ద క్లస్టర్ కాబట్టి, మండలంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విశాలంగా ఉండాలని చెప్పి ఒక 5,000 చదరపు అడుగుల్లో ఈ రకంగా బ్రహ్మాండంగా 5,000 స్క్వేర్ ఫీట్లలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. నేను రైతు సోదరులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఒకసారి దయచేసి తెలంగాణ రాకముందు మన బతికెట్లుండేనో ఆలోచించమని కోరుతా ఉన్నా. కేవలం గంభీరావుపేట రైతన్నలే కాదు, రాష్ట్రంలోని రైతన్నలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లుండే ఆనాడు పరిస్థితి? కరెంటుకు చెప్పలేని గోస. ఆనాడు చెప్పేది అప్పటి ప్రభుత్వం 6 గంటల కరెంట్ అని కొన్ని రోజులు చెప్పినారు, 9 గంటల కరెంట్ అని కొన్ని రోజులు చెప్పినారు. కానీ ఎన్నడూ కూడా ఒక్కరోజు 6 గంటలు చక్కగా ఇచ్చింది లేదు. ఆ ఇచ్చిన 6 గంటలో 7 గంటలో 3 కిస్తీలలో ఇద్దరు, 2 గంటలు ఒకసారి, 2 గంటలు ఒకసారి, 3 గంటలు ఒకసారి, వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చిన పరిస్థితి. నేను చెప్పేది వాస్తవమా కదా? మీరు ఆలోచన చేయండి. పారిన మడే వారాలే, కిందికి నీళ్లు పోవు.
బోర్లు వేసుకోవాలి మనమే. మొత్తం రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, వేల కోట్ల రూపాయలతోని సొంత ఖర్చులతో ఆనాడు రైతులు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాష్ట్రంలోని రైతులు ఆనాడు, ఎందుకంటే మొగుల మీద చూసి మొగుల దిక్కు చూసి ఆధారపడి చేసే వ్యవసాయం కాబట్టి, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఆనాడు మరి ఎక్కడోళ్ళు అక్కడ బోరు బాయిలు వేసుకునే దుస్థితి. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసుకున్న తర్వాత ఆ మోటార్ నడవకపోతే, ఆ మోటార్ కాలిపోతే లో వోల్టేజ్తోని మళ్ళీ దాని మీద వేల వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే దుస్థితి. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవుడు, మోటార్లు గాలిపోవుడు, ఆఖరికి మన ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయినా సెస్ వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకోవాలి, కరెంట్ వాళ్ళకు. ఏమని, అన్న బావి కాడిపోతున్నాం, ఒక 20 నిమిషాలు కరెంట్ అన్న దండం పెడతా, స్నానం చేసి వస్తామని బతిమలాడుకున్న రోజులు వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. నేను చెప్పేది అక్షర సత్యం అన్నమాట మీకు తెలుసు, నాకు తెలుసు, అనుభవపూర్వకంగా ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎవరు మర్చిపోవద్దు. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. ఇలా కడుపు నిండా కరెంటు, ఆనాడేమో దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి. ఆ అర్ధరాత్రి కరెంట్ ఇస్తే షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఆగమాగం అయిపోయి ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయం ఇక ఆఖరికి చేసుడు దండుగా అని కాడివారేసే కాడికి వచ్చింది ఆ రోజు పరిస్థితి. ఈ రోజు మరి ఎట్లున్నదో ఒక్కసారి మీరు విచారించండి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణలో రైతు సంతోషంగా ఉండడా లేదా ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమని నేను ప్రతిపక్ష నాయకులను కూడా అడుగుతా ఉన్నా. ఎవరన్నా ముఖ్యమంత్రి 70-75 ఏళ్లలో, ఎవరైనా ప్రధానమంత్రి 70-75 ఏళ్లలో కేసీఆర్ ఆలోచించినట్టు రైతు కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి ఉన్నాడా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నాలుక చివరికి వెళ్ళి మాట్లాడు కాదు. ఇన్ని కార్యక్రమాలు, 24 గంటల కరెంట్ ఇచ్చి, అది కూడా ఉచితంగా ఇచ్చి, ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఈ దేశంలో. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంట్ 24 గంటలు లేదు. తెలుసుకోండి మీరు కావాలంటే. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. ఏదన్నా ఒక్క రాష్ట్రంలో ఉచిత కరెంటు వ్యవసాయానికి 24 గంటలు ఇస్తుండ్రా? నేను సవాల్ చేస్తా ఉన్నా బీజేపీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను. దమ్ముంటే చెప్పుమని నిలదీస్తా ఉన్నా. ఎక్కడనున్నదా? ఎవరు లేరు. 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అన్నా చేసిండా? ఎన్నడూ చేయలే. ఇంకా ఇదివరకు భూమి శిస్తు కట్టాలి, నీటి తిరువా కట్టాలి, బ్యాంకు లోన్లు కట్టాలి, ఏది కట్టకపోయినా గోస. నేనంటే మళ్ళీ రవీంద్రరావు గారు బాధపడతారు. కానీ అంజుమన్ అయితే ఇదివరకు వచ్చి తలుపులు కిటికీలు ఎత్తుకపోదురు. వాస్తవమే నేను చెప్పేది. ఇప్పుడు ఎత్తుకపోతలేరు. ఇప్పుడు ఇక రవీంద్రరావు సార్ వచ్చినాక అట్లాంటి బాధ లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక బాధనే లేదు. మొదటి టర్ములో అక్కడ రాసిండ్రు, మొదటి టర్ములో, పోయిన టర్ములో 1,00,000 రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. చేసి చూపెట్టిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కిందన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ టర్ములో కూడా 25,000 రూపాయల వరకు ఉన్న రుణాలన్నింటినీ ఇప్పటికే మాఫీ చేయడం జరిగింది. మిగతాయి కూడా దఫాలుగా చేయడం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నది. రైతులకు ఎంత చేసినా తక్కువనే అనే ఆలోచన ముఖ్యమంత్రి గారి మనసులో ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇగో మీరు అక్కడ చూస్తే రైతు బంధు, నీటి తీరువా గట్టుడు, భూమి శిస్తు గట్టుడు కాదు, ఉల్టా రైతుకే ఎదురిచ్చే పైసలిచ్చే, ఉల్టా రైతుకే పెట్టుబడినిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా? ఒక్కసారి కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్పాలి. ఎవరన్నా నాయకుడు 70-75 ఏళ్ళు మేము ఇంతటోళ్ళం, నిలిగినోళ్ళు, మేము ఇంత గొప్పోళ్ళం, అంత గొప్పోళ్ళం అని చెప్పి నెత్తికి ఆకుపచ్చ కండువా చుట్టుకొని పోజులు ఇచ్చిన వాళ్ళు, పోజులు కొట్టిన వాళ్ళు ఒక్కరన్నా ఆలోచన చేసిండ్రా? రైతుకు పెట్టుబడి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రా? కేసీఆర్ వచ్చే వరకు, కేసీఆర్ ఆ ప్రోగ్రాం పెట్టే వరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సోయి లేకుండే. कारगुजार सदर रियासती कांग्रेस कमेटी रेवंत रेड्डी ने आज अपनी रैतू भरोसा यात्रा का अपुनतला मंडल से आगाज किया। ये यात्रा बराहे डिंडी अचंपेट की तरफ आगे बढ़ेगी। आज भी रेवंत रेड्डी के हमरा कांग्रेस कायदीन और कारकुनों की कसीर तादाद उनके हमरा थी। रेवंत रेड्डी ने यात्रा के दौरान किसानों से मुलाकात करते हुए उनकी फसलों के मुताल्लिक जानकारी हासिल की। बेशतर किसानों ने हुकूमत की रैतू बंधु स्कीम को गैर मुफीद बताते हुए कहा कि हुकूमत एक तरफ माली इमदाद कर रही है, दूसरी तरफ खाद की कीमत बढ़ाकर वो रकम वापस ले रही है। ఏదున్నా ఇక ప్రభుత్వాలు మీకు తెలుసు, మనం కష్టం ఉంటే మనం కొట్లాడితే తప్ప పరిస్థితి నడిచే పరిస్థితి లేదు. కొట్లాడుతున్నాం. ఊర్లలోకి ఎవరైనా వచ్చినా కూడా చెప్పుకోలే,
ఇక ఆయన ఏమన్నా అంటే రైతు బంధు ఇచ్చినా అంటాడు. రైతు బంధు ఇచ్చిండు, పిండి సంచులకు ఎంచిండు. ఆయన రైతు బంధు ఇచ్చి ఏంటికి రైతు బంధు ఓ పిండి సంచుల ధర పెరిగింది. ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, పిండి సంచులు తిన్నాడు. ఇంకా దాంట్లో వచ్చింది ఏముంది? అదే కాకుండా ఇంకా ఆయన ఏమన్నా సాయంత్రం దావత్ చేస్తాడా? ఇంకా కష్టం చేసినప్పుడు చేసుకోవాలి. అది లేదు. అయితే మరి అంతకుముందు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 160 రూపాయలు. 160 అయింది. మేము చేసిన కష్టం తినాలంటే తినడానికి రాలి, తాగాలంటే తాగడానికి రాలి. రోజు క్వార్టర్ తీసుకుంటే 100 రూపాయలు ఎక్కువ అయింది. నెల తిరిగితే 3000 ఇంట్లోనే గుంజుకుంటుంది. అయిపోతున్నాయి. మాకు చేసిన కష్టం ఏంది వస్తలేదు. ఎకరాకి ఇచ్చింది సాయంత్రం పూట ఇంటి ఆయన తొంది తెప్పించుకుంటుంది. అంతే అయిపోతుంది. ఆడికి ఎక్కడిదక్కడ అల్లి సున్నం అయింది. అంతేనా? ఏం మిగులుతలేదు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? సీను. మిగిలిన పరిస్థితి ఏం లేదు. సాయంత్రం ఖర్చు పెరిగింది. అది పెరిగింది. సన్నోట్లు ఎదురు దొడ్డోట్లు పెట్టద్దు, మొక్కలే వేయొద్దు అని అన్నారు. సబ్బులకు ఎరిగా, నువ్వులకు ఎరిగా ఏం వస్తున్నాయి? మడ మీద కొద్దిగా కష్టం చేసినా ఏం వస్తలేదు. మడగా పోతే అన్నట్టు పెట్టి సహాయం చేసిందా? तेलंगाना में दूसरे मरहले की कोरोना टीका अंदाजी मुहिम जारी है। इसके एक हिस्से के तौर पर पुराना शहर हैदराबाद में वाक़ सिटी ट्रेनिंग सेंटर पेटला बुर्ज में कमिश्नर पुलिस हैदराबाद अंजनी कुमार ने ये टीका लिया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि सिटी पुलिस के तमाम सीनियर ओहदेदार आज ये टीका ले रहे हैं। उन्होंने महकूमा सेहत के ओहदेदारों का हवाला देते हुए कहा कि इस टीका पर हर सेंटर में काफ़ी बेहतर रद्द-ए-अमल सामने आ रहा है। उन्होंने तमाम पुलिस मुलाजिमीन से ये दरख्वास्त की कि अलॉट करदा सेंटर पर पहुंचकर टीका लें। ये बिल्कुल महफूज है और इसको लेने वाले किसी भी शख्स में इसका कोई भी रिएक्शन नहीं हुआ है। ఆమెకి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఈ సైడ్ లో రండి. कैमरा में लाइट बंद करो। पेटला बुर्ज में कोरोना वैक्सीनेशन का दूसरा दिन हमारे पुलिस डिपार्टमेंट के लिए चला और लिस्ट के मुताबिक आज हमारा नाम था और हमने भी वैक्सीनेशन लिया और हमारे साथ दूसरे सीनियर ऑफिसर्स भी लिए। ऐसे मौके पे सभी पुलिस ऑफिसर्स को मैं रिक्वेस्ट करता हूँ कि आपके सेफ्टी के लिए, आपके फैमिली के सेफ्टी के लिए, आपके शहर की सेफ्टी के लिए ये गवर्नमेंट के तरफ से वैक्सीनेशन प्रोग्राम चल रहा है। ज़रूर आकर अपने आप को वैक्सीनेट कराएं। और ऐसे मौके पे हम सभी हेल्थ डिपार्टमेंट के वर्कर्स को, हमारे हेल्थ सेक्रेटरी साहब को, कलेक्टर मैडम को, DMHO साहब को, सबको बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ कि बहुत प्रोफेशनल तरीके से हर सेंटर में बहुत सफाई के साथ, बहुत प्रिकॉशन के साथ ये प्रोग्राम चल रहा है, जिससे कि हमारे सोसाइटी के सभी लोग को बेनिफिट होगा। थैंक यू। रियासती वक्फ बोर्ड की अमला का एक इजलास सदरनशीन वक्फ बोर्ड मोहम्मद सलीम की सदारत में मुनक्किद हुआ।
इस इजलास में CEO वक्फ बोर्ड मोहम्मद शाहनवाज कासिम, अरकान बोर्ड सैयद अकबर निजामुद्दीन, मोहम्मद जावेद एडवोकेट, मलिक मोहतसिम अली खान, आगा हुसैन हैदर और दीगर ने शिरकत की। इस इजलास में कोकापेट और दरगाह जानुल्लाह शाह की अराजी के लेस को मनसूख करने का फैसला किया गया। सदर नशीन वक्फ बोर्ड मोहम्मद सलीम ने कहा कि आइंदा हफ्ता मजीद एक इजलास मुनक्किद होगा जिसमें मुख्तलिफ उमूर पर और अदालतों में ज़ेर दौरा मुकदमात पर भी ज़रूरी फैसला लिए जाएंगे। चेयरमैन साहब के साथ रहने के जाहिर भी आधा लीडर बन गया। वालेकुम सलाम। मेंबर्स को बुला के हमारे CEO साहब को बुला के बोर्ड मीटिंग, क्योंकि 2 महीने में होना बोल के ऐसा एक्ट में है, तो उसी तरीके से आज मीटिंग रखे थे और उसमें एजेंडास ऐसा कोई पार्टिकुलर इतने एजेंडास बोल के नहीं, उसमें कोकापेट और हमारे जानुल्लाह शाह और जो भी इम्पोर्टेंट थे उसको कैंसिलेशन करना बोल के आज डिसीजन लिए और नेक्स्ट मीटिंग एक 8-10 दिन के अंदर रखेंगे। अल्लाह चाहे तो वो मीटिंग में जो है ना पूरे एजेंडास लेके आएंगे। वो एजेंडास में जो है ना दरगाह यूसुफैन का भी है और भी बहुत सी चीज़ें हैं, संगारेड्डी का भी है, दीनदार खां है और काय लैंड्स के भी है, बहुत सी चीज़ें हैं और स्टैंडिंग काउंसिल्स के भी है, कुछ कमेटीज़ के भी है, मस्जिद कमेटीज़, ये सब जो है ना उसको एक तरीके से पूरा एजेंडा स्क्रूटनी करके लीगल पहले चेक करके उसके बाद बोर्ड में लाएंगे। बोर्ड में लाने के बाद जो पास होते, जो डिफ़र होते, जो कैंसिल करते कैंसिल भी करते। तो उसमें ग्रेवयार्ड्स ऑलवेज ग्रेवयार्ड्स रहता, अगर स्टाफ भी कुछ गलती करा है तो उसको भी पनिशमेंट होना पड़ेगा। और अल्लाह चाहे तो नेक्स्ट मीटिंग जो है 2 हफ्ते के अंदर 10-12 दिन में मीटिंग करके जब पूरा बताएंगे आप लोग। तो खाली ये अब जो मीटिंग हुई खाली नेक्स्ट मीटिंग की डेट फिक्स करने हुई? नहीं, वो ग्रेवयार्ड्स उसके ऊपर जनरल डिस्कशन हुआ, बिल्कुल उसको कैंसिल करना बोल के डिसीजन ले लिए। उसको नेक्स्ट बोर्ड मीटिंग एक एजेंडा करे तो ठीक नहीं रहता बोल के पूरे एजेंडे जो है उसको स्क्रूटनी करके ये तो फाइनल है कोकापेट का जो ग्रेवयार्ड का उसका इसका वो कैंसिलेशन करने का तो फाइनल डिसीजन ले लिए हो, कैंसिलेशन है इंशाअल्लाह ताला। जो भी ग्रेवयार्ड्स है यही बोल के नहीं, पूरे तेलंगाना स्टेट में जहाँ भी ग्रेवयार्ड्स है, जहाँ भी अगर कोई लीज पे अगर ये कर रहे होंगे, अगर पहले की भी लीज होंगी तो उसको भी कैंसिल करेंगे हम, अगर मंशा वफ के खिलाफ में है तो। 10 दिन पहले दरगाह कोयमामी ज़मीन के पहाड़ को लेके आपको कॉल भी करे थे, आप कॉल रिसीव नहीं करे। कहाँ पर? कोयमामी ज़मीन दरगाह सर्वेयर गए, टास्क फोर्स टीम को भिजा के हम लोग इमीडिएट एक्शन थे, हम लोग दिन भर वहीं थे हम लोग। तो आप नहीं थे खुद पहुंचे होंगे, हो सकता सुने बाद में गए, आप बोलने के बाद आप जाने के बाद में गई टीम करेंगे हम लोग अगर कराना वहाँ पर काफ़ी इंक्रोचमेंट हो चुका है। हाँ भाई, हम खुद विजिट करे थे वहाँ पर और जो इंक्रोचमेंट है उन लोगों के ऊपर भी केसेस बुक कराए। फिर 2 दिन से जैसा कुछ फोटोज वायरल हो रहे हैं वहाँ पर, ठीक है उसको कंप्लेंट करो अभी टास्क फोर्स टीम को। नामपल्ली दरगाह का मुतवल्ली का फिर एक्सटेंशन हो रहा है क्या? का टाइम खत्म होगा नेक्स्ट मीटिंग में इंशाल्लाह, उसका डिसीजन लेंगे क्या करना है। फैसल अली शाह के भी भाई जो है एप्लीकेशन दिए हुए है कि मुतवल्ली बनाओ बोल के, तो उस पर भी गौर होगा, इस पर भी उनको बदल दिए मस्तान को भी और दूसरों को इंचार्ज बनाया। नहीं आ रहे हो ना सुप्रीम है, ठीक है कमेटी इमीडिएट डाल दीजिए, उसको लिखो यार, इंक्वायरी डालो उसके ऊपर। अगर कोई करारदाद मंजूर करती है तो सीओ और हम लिखाते हैं, अंग्रेजी नहीं आती सर, कहीं को सीओ को आती है ना। तेलंगाना हुकूमत की जानिब से रियासत में माशी तौर पर पसमानदा तबकात
EWS को 10% तहफ़्फ़ुज़ात देने के अहकामात जारी हो गए हैं। चीफ मिनिस्टर ने ऐलान किया था कि माशी तौर पर कमज़ोर तबक़ात को मुलाजिमतों और तालीम में 10% तहफ़्फ़ुज़ात दिए जाने की ज़रूरत है। हमने ये फ़ैसला किया है कि हम माशी तौर पर कमज़ोर तबक़ात के लिए 10% तहफ़्फ़ुज़ात को नाफिज करेंगे, जबकि रियासत में मौजूदा तौर पर तहफ़्फ़ुज़ात के इस्तेफ़ादा कुनिंदगान को मुयस्सर तहफ़्फ़ुज़ात को भी बरकरार रखा जाएगा। चीफ मिनिस्टर के ऐलान के बाद आज GO जारी हो गया। इस तरह तेलंगाना में तहफ़्फ़ुज़ात की हद बढ़कर 60% हो गई है। TRS हुकूमत बरसर इक़्तिदार आने के बाद चीफ मिनिस्टर केसीआर ने निज़ाम शुगर फैक्ट्री की बहाली का तयख़ुन दिया था, लेकिन हुकूमत साजी के 6.5 साल होने के बावजूद हुकूमत ने कोई फ़ैसला नहीं किया है। इसी के पेश नज़र निज़ाम शुगर फैक्ट्री मुलाजिमीन ने बोधनता हैदराबाद एक पद यात्रा का आगाज़ किया है। मुलाजिमीन जो हुकूमत के ज़ुबानी तयख़ुनात से आजिज़ आ चुके हैं, अब एहतजाज कर रास्ता अपना चुके हैं। वैसे तो पहले भी ऐसे कई एहतजाज हो चुके हैं। देखना ये है कि अब इस पद यात्रा के क्या नताइज बरामद होंगे। सैबराबाद SOT की जानिब से सर्कल इंस्पेक्टर वेंकट रेड्डी की क़यादत में ज़िला रंगारेड्डी के शादनगर शहर में 3 किलो गांजे की जब्ती अमल में लाई गई। तफसीलात के मुताबिक पप्पू नामी एक नौजवान जो कि शादनगर परगी रोड पर एक चाय के डब्बे पर गांजा देने जा रहा था, इसको रोककर इसके पास से गांजा बरामद कर लिया और पप्पू को शादनगर पुलिस के हवाले किया गया। रुकन रियासती वक्फ बोर्ड मौलवी मोहम्मद वहीद अहमद एडवोकेट और मोहम्मद अकबर हुसैन सदरनशीन अक़लियती मालियती कॉरपोरेशन की क़यादत में TRS कायदीन का एक वफ़द अजमेर शरीफ का दौरा किया, जहां वफ़द ने दरगाह हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती ख्वाजा गरीब नवाज पर हाज़िरी दी। इस मौके पर सज्जादा नशीन अजमेर शरीफ की जानिब से मज़कूरा कायदीन की दस्तारबंदी की गई। इन कायदीन ने बारगाह गरीब नवाज में रियासत की तरक्की और अमन व अमान की बरकरारी और अक़लियतों की तरक्की के लिए दुआ का एहतमाम किया। गुरमिटकाल में आज गुरमिटकाल प्रीमियर लीग 5 का इनेकाद अमल में लाया जा रहा है, जिसमें 8 टीमें हिस्सा लेने वाली हैं। इन टीमों के लिए शहर के होनहार खिलाड़ियों की खरीदी अमल में लाई गई है। बॉलिंग, बैटिंग और फील्डिंग के शोबे में माहिर खिलाड़ियों की 500 रुपये तक 2000 रुपये खरीदी अमल में आई। इंतजामिया का कहना है कि होनहार खिलाड़ियों की हिम्मत अफजाई के लिए ये नीलामी रखी गई। इस मौके पर GPL कमेटी अराकीन और टीम मालिकान वगैरह मौजूद थे, जिसमें काबिल ज़िक्र विष्णुवर्धन, अनवर, अहमद सिराजुद्दीन, सैयद बाबा, इस्माइल पाशा, प्यारे, संतोष, टी महेंद्र रेड्डी, जगदीश ओटी, रमेश राठौर, नरसिम्हा रेड्डी, बालप्पा पाटी, आदिल और दीगर हजरात मौजूद थे। मुजाहिद आज़ादी, माहिर तालीम, भारत रत्न, हिंदुस्तान की तीसरे सदर जमहूरिया डॉक्टर जाकिर हुसैन की 124वीं यौम पैदाइश के मौके पर मुस्तक़र मदरसा मदीनतुल उलूम बालाजी नगर सूर्यापेट में मौलाना अबुल कलाम आज़ाद वेलफेयर सोसाइटी की जानिब से एक तकरीब मुनक़िद की गई, जिसकी सदारत मौलाना अम्मार आबिद ने की। उन्होंने कहा कि मुजाहिद आज़ादी डॉक्टर जाकिर हुसैन की खिदमत को फरामोश नहीं किया जा सकता। जाकिर हुसैन को उनकी खिदमत के एतराफ़ में 1963 में भारत रत्न से नवाजा गया था। इस मौके पर सोसाइटी सदर हाफिज़ मोहम्मद खालिद अहमद एडवोकेट, TRS कायद गौस खान, मौलाना यूनुस, हाफिज़ इसरार, मुफ्ती हसन, मोहम्मद कलीमुद्दीन ने भी खिताब किया। डॉक्टर जाकिर हुसैन की ज़िंदगी पर मबनी किताब की रस्म इजरा अमल में आई। इस मौके पर हाफिज़ मुजाहिद, हाफिज़ जावेद, हाफिज़ ताहिर, हाफिज़ यासर, मुर्तज़ा भाई, सैयद फसी, रहीम और दीगर मौजूद थे। एक मिनट,
आप लोग भी आ जाओ 100 इंतजार के लिए जाओ जा फजीमा जाओ मैं निकालता हूँ हाँ आ रहा नहीं नहीं बैनर आ जा रहा ఒక్క నిమిషం జాకిర్ హుసేన్ 124 జయంతి సందర్భంగా మదర్సే మదీనతుల్ ఉలూమ్ అరబీ స్కూల్ నందు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అయితే మా సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఒకటే. అయితే మేము ఒకటే ఆలోచన ఒకటే విధానం పెట్టుకున్నాం. మా సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం స్వతంత్ర సమరయోధులు, ఇంకో మాట ఏంటంటే స్వతంత్ర సమరయోధులు అంటే ముస్లిం అనేది హిందూ అనేది ఇప్పుడు అనేది ఉండదు. సమరయోధులు అంటే భారతదేశానికి పోరాడిన స్వతంత్ర సమరయోధులు. అయితే మేము ఓన్లీ ఒకటి ఇదే విధంగా కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరికీ మేము చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా మత పెద్దలు, మా ముస్లిం సీనియర్ సిటిజన్లు పెద్దలు హౌస్ఖాన్ గారు, మా మోదన్ సాబ్ గారు, ఇందాక మాట్లాడిన మా హెచ్ఎం గారు నేను క్షమించాలని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు క్లాస్ చెప్పుకుంటా పోతుంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది హిస్టరీ చెప్పడంలో. సరే సార్కి, మరి అదేవిధంగా మా ముర్తుజాబాయ్ గారికి, స్థానిక కౌన్సిలర్ మన అభినవ్ గారికి, కౌన్సిలర్ జహీర్భాయ్ గారికి, కౌన్సిలర్ మన దయాకర్ గారికి, కొండపల్లి దయాకర్ గారికి, దిలీప్ రెడ్డి గారికి, మన జావీద్ గారికి, ముఫ్తీ హసాన్ గారికి, మన అస్రార్ గారికి, మదర్సా నిర్వాహకులు మన అమ్మార్ హాఫీజ్ సాబ్ గారికి, మరియు మన హాఫీజ్ తాహిర్ గారికి, మా తోటి సొసైటీలో ఈ పాలు పంచుకుంటూ మా తోటి పని చేస్తున్న नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।